హలో! వెల్కమ్ టు నెక్స్ట్‌ఎరా.కామ్. ఈరోజు మనము దేనికోసం నేర్చుకుందాం అంటే, అసల జర్నీలో మాస్టర్స్ చేయడానికి ప్రాసెస్ ఏంటి? స్టెప్ బై స్టెప్స్ ఏంటి? అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలనేది చూద్దాం. సో, బేసిక్‌గా ఫస్ట్ వచ్చేసి జర్నీలో మాస్టర్స్ స్టార్ట్ చేయడానికి మీరు ఒక సెట్ ఆఫ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. మీ ప్రొఫైల్‌కి తగ్గట్టు దానికి తగ్గట్టు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ రెడీ చేసుకోవాలి. మీరు ఏ కోర్స్‌కి అప్లై చేస్తున్నారు? మీకు దానికి ఎలిజిబిలిటీ ఉందా? లేదా? అనే దానికి అప్లై చేసుకోవాలి. సెకండ్ థింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో చూసుకోవాలి. డాక్యుమెంట్స్ అంటే నాట్ ఓన్లీ మీ డిగ్రీ, ట్రాన్స్‌క్రిప్ట్స్ ఇవే కాదు. ఏంటి ఎల్ఓఆర్, ఎస్ఓపి, యూరోపాస్, సీవీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, ఎక్స్‌పీరియన్స్ లెటర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో చూసుకోవాలి. తర్వాత మీరు ఏ యూనివర్సిటీస్‌కి, ఏ కోర్సెస్‌కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీస్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడు? ఎండ్ డేట్ ఎప్పుడు? మీరు ఒక పర్టిక్యులర్ టైమ్ చూసుకొని, ఆ టైం కల్లా ఆ యూనివర్సిటీ అప్లికేషన్ అప్లై చేశారు. తర్వాత అప్లై చేశాక నెక్స్ట్ ఏంటి? మనకేంటి వితిన్ 4 వీక్స్ ఆర్ మేబీ 5 వీక్స్ మోస్ట్ ప్రాబబుల్ ఎలాగా ఉంటది. 4 వీక్స్ ఆర్ 5 వీక్స్ మీకు రిజల్ట్ వచ్చేస్తది. వచ్చేసాక మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఒకవేళ రిజెక్ట్ అయితే ఎక్కడ ఏంటి? ఎలా తప్పు జరిగింది? ఏంటనేది మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి. అంటే మనం డాక్యుమెంట్స్ ఎక్కడ తేడా ఎళ్ళాయి? లేదా ఏంటి? తేడా అంటే ఎస్ఓపి ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాలి. లేదా మీ వే ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇంకా కరెక్ట్‌గా ఉండాలి అవి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒకవేళ సెలెక్ట్ అయితే మీరు నెక్స్ట్ ఏంటి మొత్తం ఎన్రోల్‌మెంట్ చేసుకోవాలి. ఎన్రోల్‌మెంట్ చేసుకున్నాక మీరు బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. వీసా ఇంటర్వ్యూ అట్ ద సేమ్ టైమ్ ప్యారలల్‌గానే వీసా ఇంటర్వ్యూకి స్లాట్ బుక్ చేసుకోవాలి. వీసా కవర్ లెటర్ ప్రిపేర్ చేసుకోవాలి. కాలేజ్‌కి కొంచెం అడ్మిషన్ ఫీజ్ కట్టాలి. అప్పుడే వాళ్ళు మనకి ఇది ఆఫర్ లెటర్ పంపుతారు. కొన్ని యూనివర్సిటీస్ పంపుతాయి. కొన్ని యూనివర్సిటీస్ అయితే ఫీజ్ పే చేసాక పంపుతారు. సో, బేసిక్‌గా ఏంటంటే ఇవి, ఇవి ఈ రే మాక్సిమం ఇవే ఉంటాయి. ఓకే. మనం దీంతో రీసెంట్‌గా ఏపీఎస్ సర్టిఫికేట్ ఒకటి కూడా పెట్టాడు. సో, మనం ఏపీఎస్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాలి మొత్తం. ఒక, ఒక 6 మంత్స్ హెక్టిక్ షెడ్యూల్ ఉంటది మీకు మొత్తము. సో, మీ బదులు మీరంతా కరెక్ట్‌గా ఎళ్తుందా? లేదా ఏంటి? ఎక్కడైనా తప్పు జరుగుతుందా? ఏంటి? ఎలాగా? ఏంటి? అనేది చూసేలోపు మా మీకు చూడడానికి ఒక పర్టిక్యులర్ సర్వీస్ నెక్స్ట్ అలా స్టార్ట్ చేసింది. అదేంటంటే మెంటర్‌షిప్ ప్రోగ్రామ్. మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ ఏంటి? మాస్టర్స్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ మాకు తెలీదు. ఏంటి అంటారా? సో, బేసిక్‌గా ఇందులోని మీకు నిఖిలేష్ వన్ ఆన్ వన్ పర్సనల్ కాల్‌లో ఉంటాడు. సో, అసలు మీరు దాన్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు? లేదా ఏంటి? ఎలాగ చూడాలి అంటే, మీకు స్క్రీన్ రైట్ సైడ్ బాటమ్‌లో కనిపిస్తున్న క్యూఆర్స్ కోడ్‌ని స్కాన్ చేయండి. లేదంటే ఇక్కడ నిక్షల.com అని క్లిక్ చేశాక, ఇక్కడ హోమ్ ఉంది కదా! ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తుంటే, మీకిక్కడ మొత్తం మేము ఆఫర్ చేసే సర్వీసెస్ కనిపిస్తది. మీరిక్కడ స్టూడెంట్ సర్వీసెస్ కనిపిస్తుంది కదా! స్టూడెంట్ సర్వీసెస్ మీద క్లిక్ చేసి స్టూడెంట్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతారు. మెంటర్‌షిప్ ప్రోగ్రామ్స్ నేను మాస్టర్స్ చూస్తున్నాను కాబట్టి సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్స్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్. సో, క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతది. ఏంటి? ఎన్ని మంత్స్? 6 మంత్సా? 12 మంత్సా? ఏంటి? ఎంత? ఇలాగా మొత్తం ఉంటది. సో, బేసిక్‌గా నన్నడిగితే 6 మంత్స్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లోని మీకు నేను చెప్పాను కదా! ఇప్పుడు సర్వీసెస్ అవి అలా ఉంటాయి. ఏంటి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగు, డాక్యుమెంట్ వెరిఫికేషను అండ్ యూనివర్సిటీ అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ గైడెన్స్ ఇవి ఉంటాయి. ఇక్కడ చూడండి వీసా డాక్యుమెంట్స్ అండ్ వీసా ఇంటర్వ్యూ ఇవి. ఇందులోని టోటల్ 18 కాల్స్ ఉంటాయి. 3 కాల్స్ పర్ మంత్ అంటే టోటల్ 18 సెషన్స్ ఉంటాయి. ఓకే. మీకు వన్ ఆన్ వన్ ఓకే. కాల్ జూమ్ ద్వారా గాని, గూగుల్ మీట్ ద్వారా గాని ఉంటది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి 6 మంత్స్ కాదు 12 మంత్స్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్. ఇప్పుడు మీరు 6 మంత్స్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ ఏవైతే సర్వీసెస్ చూసారో అవన్నీ కూడా 12 మంత్స్ మెంటర్‌షిప్‌లో ఉంటాయి. దానికి అడిషనల్‌గా ఏంటంటే మీకు పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ అంటారు. పోస్ట్ ల్యాండింగ్ సర్వీస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు వన్స్ జర్మన్ ల్యాండ్ అయ్యాక మీరెళ్లి కాలేజ్‌లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ జాయిన్ అయిపోలేరు కదా! సో, మీరొక హోటల్ రూమ్ తీసుకోవాలి. తర్వాత అక్కడ సిమ్ తీసుకోవాలి. మీరు దిగాక బ్లాక్డ్ అకౌంట్ యాక్టివేట్ చేసుకోవాలి. ఇవన్నీ బోలెడు ప్రాసెస్ ఉంటది. ఓకే. సో, ఈ పోస్టరల్ గైడెన్స్ అనేది అదే.
తర్వాత అకామిడేషన్ గైడెన్స్ ఒకటి ప్రొవైడ్ చేస్తాం. అకామిడేషన్ అంటే అక్కడికి వెళ్ళాక అక్కడ చూసి కాదు, మీరు ఇక్కడ ఉండగానే ఎక్కడి నుంచి ఎక్కడే వెతుక్కుంటే అకామిడేషన్ బాగుంటుంది అనేది మేము మీకు సజెస్ట్ చేస్తాం. తర్వాత లాస్ట్ వన్ స్టెప్ వచ్చేసి నెట్వర్కింగ్ అండ్ గెట్టింగ్ సెటిల్ ఇన్ జర్నీ అనేది పెద్ద కాంప్లికేటెడ్ అని సింపుల్గా చెప్తాను. మీకు పార్ట్ టైం జాబ్స్ ఎత్తుక్కోవడానికి మేము హెల్ప్ చేస్తాం. ఓకే, ఇది 12 మంత్స్ది. నన్ను అడిగితే 12 మంత్స్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే మేము నిక్షాలకు చేస్తున్నాం, నిక్షాల్.comకి వర్క్ చేస్తాం, సో ఇది ఇలాగే అంటారు అని కాదు. బేసిక్గా మీకు అడ్మిషన్ ప్రాసెస్ అవ్వడానికి ఒక 6 to 7 months పడుతుంది. ఓకే, కొంచెం అటు అవ్వచ్చు, కొంచెం ఇటు అవ్వచ్చు. సో మీకు ఏది ఎటు అమ్మినా మీకు ఇదైతే 1 month ఉంటే, మీకు 1 year వ్యాలిడిటీ ఉంటే మీకు హెల్ప్ అవుతుంది కదా. ఈ 1 year దాంట్లో వచ్చేసి 48 calls ఉంటాయి, 4 calls per month, లైక్ 1 hour ఈచ్ కాల్, సేమ్ యాజ్ 6 months మెంటర్షిప్. సో ఇది ఈ రోజుకి మనం చూసిన మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ఇవి. లేదు మాకు ఇంకా డౌట్ ఏమైనా ఉంది, లేక మేము నిఖిలేష్తో పర్సనల్ కాల్ మాట్లాడాలనుకుంటున్నాము అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ మీరు మళ్ళీ ఇక్కడ హోమ్కి వెళ్ళి ఇక్కడ హోమ్ క్లిక్ చేశాక కిందకి స్క్రోల్ చేస్తే మీకు అపాయింట్మెంట్స్ ఉంటుంది. ఇంకా కిందకి వెళ్తే ఆ జర్మన్ కోర్సెస్, ఇంకా కిందకి వచ్చేస్తే ఎక్కడ మీరు బుక్ పర్సనల్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేశాక మనకి 30 minutes కాల్ వస్తుంది, 1 hour కాల్ వస్తుంది, లైక్ 1 hour డీటెయిల్ రివ్యూ, ఎస్ఓపి రివ్యూ కూడా వస్తుంది. బుక్ పర్సనల్ అపాయింట్మెంట్ ఇదిగోండి చూడండి, 30 minutes ఉంటుంది, 15 minutes ఉంటుంది, 1 hour డీటెయిల్ రివ్యూ ఆఫ్ ఎస్ఓపి విత్ నిఖిలేష్. సో మీరు పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే మీకైతే ఖచ్చితంగా మీ అవైలబుల్ స్లాట్లో, మీ అవైలబుల్ టైమింగ్లోనే మీరు డిస్కషన్ చేసుకోవచ్చు. సో నిక్షాల అంటే లైక్ ఎలాగ ఈ మధ్య ఎలా తయారవుతుందంటే, నిక్షాల మీకు ఏ ప్రాబ్లం అయినా రాని దానికి వన్ స్టాప్ సొల్యూషన్, జర్మన్ స్టడీస్కి వన్ స్టాప్ సొల్యూషన్ అనేది నిక్షాల మాత్రమే. ఓకే, సారీ నేను మాత్రమే అన్నాను, నిక్షాల. ఓకే, సో బేసిక్గా మీకు కావాల్సిన అన్ని సర్వీసెస్ అంటే లైక్ మీరు ఇక్కడ నుంచి జర్మనీ వెళ్ళడానికి మీకు కావాల్సిన సర్వీసెస్ అన్ని ఒక వెబ్సైట్లో మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.